హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ని ఓవరాల్గా ట్రైన్ అనేది ఎలా చేయాలో అనేది చూసేద్దాము. ఏ పర్టిక్యులర్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలో అయినా ట్రైనింగ్ ప్రాసెస్ సేమే ఉండిద్ది. ఆ ట్రైనింగ్ ప్రాసెస్లో మెయిన్లీ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియలైజేషన్ ఆఫ్ హైపోథసిస్, సెకండ్ స్టెప్ వచ్చేసి లాస్ ఫంక్షన్, లాస్ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి లాస్ని అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేస్తాము? ఈ హైపోథసిస్ని అడ్జస్ట్ చేస్తూ అప్డేట్ చేయాలన్నమాట. అది ఎవరు చేస్తారంటే ఆప్టిమైజర్ చేస్తారు. ఆ హైపోథసిస్ని అడ్జస్ట్ చేశాక లాస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అందుకే లాస్ అగైన్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళా ఆప్టిమైజర్కి పంపించాలన్నమాట. ఇలాగ ఈ 2 స్టెప్స్ అనేవి ఒక సైకిల్లో జరుగుతాయి. అండ్ ఇది మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ స్పెసిఫిక్ ప్రాబ్లమ్కి హైపోథసిస్ ఏంటి, లాస్ ఫంక్షన్స్ ఏంటి, ఆప్టిమైజర్స్ ఏంటి అవన్నీ క్లియర్గా డిస్కస్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ హైపోథసిస్. సో మన మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో హైపోథసిస్ అంటే ఏంటంటే, ఇప్పటివరకు మీకు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లా చూపించాను హైపోథసిస్ అనేది. కానీ ఇక్కడ నుంచి మన నెట్వర్క్ స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది కాబట్టి సింపుల్గా మీకు ఎవరైనా ఇప్పటి నుంచి నేను చెప్పే అల్గోరిథమ్స్ హైపోథసిస్ గురించి అడిగితే నెట్వర్క్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేస్తే సరిపోయింది. అంటే దిస్ హోల్ నెట్వర్క్ అనేది మన హైపోథసిస్ అనమాట. ఓకే, ఈ నెట్వర్క్ మొత్తం మన హైపోథసిస్ కిందకే వస్తుంది. అండ్ ఈ హైపోథసిస్లో మన పారామీటర్స్ ఏంటి? మన పారామీటర్స్ అనేవి ఈ W0, W1 అండ్ ఇంకా W2 పారామీటర్స్. హైపర్ పారామీటర్స్ ఏంటో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఇది మన ఓవరాల్ హైపోథసిస్. సో హైపోథసిస్ అంటే ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనుకోకండి. మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్గా ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఈక్వేషన్ని క్లియర్గా రాయలేము. ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి మొత్తాన్ని రాయడం అనేది వెరీ కాంప్లెక్స్. ఈ W0లో చాలా వెయిట్స్ ఉండొచ్చు, అండ్ W1లో చాలా వెయిట్స్ ఉండొచ్చు, అండ్ W2లో కూడా చాలా వెయిట్స్ ఉండొచ్చు. వాటన్నిటి కాంబినేషన్ అనేది మనకి అవుట్పుట్ ఈక్వేషన్లో ఉండిద్ది. సో అందుకే అది చాలా కాంప్లెక్స్. సింపుల్గా మనం ఎవరన్నా మీకు హైపోథసిస్ గురించి అడిగితే ఇలాగ ఈ నెట్వర్క్ స్ట్రక్చర్ గురించి డిస్క్రైబ్ చేస్తే సరిపోయింది. లైక్ ఇన్ని హిడెన్ లేయర్స్ ఉంటాయి, అండ్ ప్రతి హిడెన్ లేయర్లో ఇన్ని న్యూరాన్స్ ఉంటాయి, అండ్ ఇంకా అవుట్పుట్ లేయర్లో ఇన్ని న్యూరాన్స్ ఉన్నాయి, అండ్ ఈ యాక్టివేషన్ ఫంక్షన్ యూస్ చేస్తాము. అలా డిస్క్రైబ్ చేస్తే సరిపోయింది. దీన్ని మన హైపోథసిస్ అంటాము. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము? మన హైపోథసిస్లోని మన పారామీటర్స్ అన్ని ర్యాండమ్ వాల్యూస్కి అసైన్ చేస్తాం అనమాట. అంటే W0, W1 అండ్ ఇంకా W2 అనేవి ర్యాండమ్ వాల్యూస్ అసైన్ చేసేస్తాం. ర్యాండమ్ వాల్యూస్ అసైన్ చేసేసాక ఏం చేస్తాం? మన ఇన్పుట్ పాస్ చేస్తాం అనమాట. మన ఇన్పుట్ పాస్ చేసి ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ సింపుల్గా దాన్ని మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటాం అనమాట. మన ఇన్పుట్ పాస్ చేసి సమ్ ఇన్పుట్ లైక్ X1, X2, X3ని పాస్ చేసి హోల్ నెట్వర్క్ ద్వారా పంపించి ఫైనల్లీ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వచ్చే ప్రాసెస్ని మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనే టర్మ్ మీరు చాలా దగ్గరలో చూస్తూ ఉంటారు. సో ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? మన ఇన్పుట్ పాస్ చేసి నెట్వర్క్ ద్వారా ఇన్పుట్ అనేది పాస్ అవుతా ఫైనల్లీ మనకి ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. సో ద వే ఆఫ్ గెటింగ్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ ఇస్ సింప్లీ ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఒక్కసారి మన ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వచ్చాక మనం ఏం చేస్తాము? ఈ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ని లాస్ ఫంక్షన్ పంపిస్తాం. ఆల్రెడీ మన డేటా సెట్లో యాక్చువల్ అవుట్పుట్ ఉంటుంది, అది Y. అండ్ ఈ యాక్చువల్ అవుట్పుట్తో పాటు మనకి ఈ నెట్వర్క్ నుంచి ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేసిన తర్వాత ప్రెడిక్టెడ్ అవుట్పుట్ కూడా వస్తాయి. సో ఈ 2 అవుట్పుట్స్ని మనం లాస్ ఫంక్షన్ ద్వారా కంపేర్ చేస్తాం అనమాట. ఈ లాస్ ఫంక్షన్ అనేది మనకి ప్రాబ్లంకి చేంజ్ అయిపోతూ ఉండేది. ఎలా అయితే మనం 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమో మన హైపోథసిస్తో, అంటే రిగ్రెషన్, బైనరీ క్లాసిఫికేషన్ అండ్ ఇంకా మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమో వాటికి తగినట్టు మన లాస్ ఫంక్షన్ అనేది కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. సో మనం ఇప్పుడు లాస్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. సో మెయిన్లీ మనకి 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేయొచ్చు కాబట్టి ప్రతి ప్రాబ్లంకి ఏ లాస్ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చో కూడా ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్కి లీనియర్ రిగ్రెషన్లో మనం ఏ లాస్ ఫంక్షన్ యూస్ చేస్తాము? మీకు కనుక గుర్తుంటే ఇది పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ పర్టికులర్ లాస్ ఫంక్షన్ వచ్చేసి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనమాట. మనం యూస్ చేసే లాస్ ఫంక్షన్ ఇన్ కేస్ ఆఫ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అనమాట. దీని ఫార్ములా వచ్చేసి 1/n సమ్మేషన్ ఆఫ్ I ఫ్రమ్ 1 to n y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. ఇది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తాలూకు ఫార్ములా. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. అండ్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనం లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏ పర్టికులర్ లాస్ ఫంక్షన్ యూస్ చేస్తాము? సో మీకు అనుకుంటుంటే లాజిస్టిక్ రిగ్రెషన్లో మనం లాగ్ లాస్ యూస్ చేస్తాం అనమాట. ఆర్ దాన్ని మనం బైనరీ క్రాస్ ఎంట్రోపీ అని కూడా అనొచ్చు.
లాగ్ లాస్ ఆర్ బైనరీ క్రాస్ ఎంట్రోపీని మనం యూస్ చేసాము ఇన్ కేస్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్. సేమ్ ఇక్కడ కూడా అదే యూస్ చేయొచ్చు అనమాట. అండ్ దీని ఫార్ములా వచ్చేసి 5/1 to n summation of I from 1 to n minus 5 times log of phi cap and minus 1 minus 5 times log of 1 minus phi cap. ఇది మన బైనరీ క్రాస్ ఎంట్రోపీ తాలూకు ఫార్ములా. అండ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్కి మనం ఇప్పటి వరకు లైక్ ఎప్పుడూ సాల్వ్ చేయలేదు. అండ్ ఈ పర్టికులర్ కేసులో మనం ఏ లాస్ ఫంక్షన్ యూస్ చేస్తామంటే కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీ. కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీ అనేది సింపుల్గా ఎక్స్టెన్షన్ టు ఈ బైనరీ క్రాస్ ఎంట్రోపీ అనమాట. ఈ బైనరీ క్రాస్ ఎంట్రోపీలో మనకి రెండే ఉంటాయి, 0 ఇంకా 1. వెరాస్ కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీలో మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉండొచ్చు, లైక్ 0, 1, 2, 3 అలా ఎన్ని క్లాసెస్ అయినా ఉండొచ్చు అనమాట. ఆ కేసులో కూడా ఫార్ములా అనేది యాక్చువల్లీ సేమ్ ఉండిద్ది. కాకపోతే ఏమైందంటే ఈ y అనేది ఇప్పుడు అంటే ఈ బైనరీ క్రాస్ ఎంట్రోపీలో ఒక సింగిల్ వాల్యూ లైక్ 0 or 1 అండ్ y క్యాప్ అనేది మేబీ 0 to 1 మధ్యలో ఉండిద్ది. వెరాస్ కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీలో ఇది ఒక 1D మ్యాట్రిక్స్ లా ఉండిద్ది అనమాట. అంటే ఒక కాలం వాల్యూలా ఉండిద్ది ఇలాగా. సింపుల్గా అదే చేంజ్. లైక్ 10 క్లాస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ దానిలో 10 రోస్ ఉంటాయి, అయితే ఒకటే కాలం అనమాట. ఆ 10 రోస్లో ఫర్ సపోజ్ క్లాస్ 1 డినోట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు 1 0 0 0 అలాగా 9 జీరోస్ ఉంటాయి అనమాట. ఇలా అయితే మన y ఇంకా y క్యాప్ అనేవి ఉంటాయి కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీలో. ఫార్ములా అనేది ఆల్మోస్ట్ సేమే ఉండిద్ది, దాని గురించి మీరు పెద్ద పట్టించుకోవచ్చు. బేసికలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం యూస్ చేసే ఎర్రర్ ఆర్ లాస్ ఫంక్షన్ ఏంటి, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. వెరాస్ బైనరీ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు మనం యూస్ చేసేది లాగ్ లాస్ ఆర్ బైనరీ క్రాస్ ఎంట్రోపీ అనమాట. వెరాస్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం యూస్ చేసే లాస్ ఫంక్షన్ కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీ. ఈ 3 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. హైపోథసిస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అండ్ ఇంకా లాస్ ఫంక్షన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము, ఏ ప్రాబ్లంకి ఏ లాస్ ఫంక్షన్ యూస్ చేయాలో. నౌ ఇప్పుడు ఆప్టిమైజర్ అనమాట. ఆప్టిమైజర్లో మనం ఇప్పటి వరకు ఏ పర్టికులర్ అల్గోరిథం వాడాము మీకు కానీ గుర్తుంటే మనం వాడింది గ్రేడియంట్ డిసెంట్. ఓన్లీ ఈ స్పెసిఫిక్ అల్గోరిథం అయితే వాడాము. అండ్ ఈ స్పెసిఫిక్ అల్గోరిథం ఎప్పుడు పనిచేస్తుంది అంటే బాగా మన లాస్ విత్ రెస్పెక్ట్ టు టీటా ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ పారామీటర్, ఈ గ్రాఫ్ అనేది కాన్వెక్స్ అయితే, కాన్వెక్స్ అంటే ఏంటంటే ఓన్లీ 1 మినిమా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఒకటే మినిమా ఉంది. ఇలా ఒకటే మినిమా ఉన్నప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ అనేది బాగా వర్క్ అయ్యిద్ది అనమాట. కానీ మన హైపోథసిస్ కాంప్లెక్స్ అయిపోయినప్పుడు, సో ఇక్కడ చూస్తుంటే మనకి మల్టీలేయర్ పర్సెప్ట్రాన్లో కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది మన హైపోథసిస్. చాలా ఎక్కువ వెయిట్స్ ఉన్నాయి అండ్ ఈ అవుట్పుట్ ఈక్వేషనే మీరు రాయాలనుకుంటే చాలా కాంప్లెక్స్గా ఉండేది. అందుకే ఇలాంటి కాంప్లెక్స్ హైపోథసిస్లో లాస్ విత్ రెస్పెక్ట్ టు ద టీటా గ్రాఫ్ ఏమైందంటే ఇలాగా పైకి కిందకి అవుతూ ఉండేది అనమాట. ఓకే, ఇలా ఉండే షేప్స్ని మనం కాన్కేవ్ షేప్స్ అంటాం. ఇలా కాన్కేవ్ షేప్స్ ఉండేటప్పుడు మన గ్రేడియంట్ డిసెంట్ అనేది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ మినిమాస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ లోకల్ మినిమాస్ అనమాట. ఈ అన్ని లోకల్ మినిమాస్లో ఏది చాలా తక్కువ ఉంది, ఇది మన గ్లోబల్ మినిమా. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఎక్కడైనా స్టార్ట్ అవని, మన టీటా వాల్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయినా సరే ఈ గ్లోబల్ మినిమాకి రీచ్ అవ్వడం మెయిన్ గోల్. కానీ గ్రేడియంట్ డిసెంట్ యూస్ చేస్తే ఆ గ్లోబల్ మినిమాకి దగ్గరికి కూడా వెళ్ళలేమన్నమాట. లైక్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం మన అల్గోరిథం అనేది ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, మన టీటా వాల్యూ ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, టీటా ఆప్టిమల్ అనేది ఇక్కడ ఉంది. టీటా ఆప్టిమల్ సైడ్ మూవ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ స్లోప్ ద్వారా తెలుస్తుంది మనకి. మీకు తన గ్రేడియంట్ డిసెంట్ ఎలా వర్క్ అయితే గుర్తుంటే, సో స్లోప్ ద్వారా ఇటువైపు మూవ్ అవ్వాలని తెలుస్తుంది. సో అలా మూవ్ అవుతా స్లోగా ఇక్కడికి వచ్చాక మన ప్రాసెస్ అనేది ఆగిపోయేది అనమాట. ఇక్కడ మన ప్రాసెస్ ఆగిపోవడం వల్ల మనం టీటా ఆప్టిమల్కి రీచ్ అవ్వట్లేదు. అండ్ ఇంకా ఇక్కడ లాస్ వాల్యూ చూసుకుంటే లాస్ అనేది కూడా చాలా హై ఉంది. సో ఇది L1 అనుకుందాం. ఇనిషియలీ మన లాస్ అనేది L2, కానీ ఇది జస్ట్ ఇంతవరకు అడ్జస్ట్ అయింది అనమాట. సో పెద్ద చేంజ్ ఏం లేదు లాస్లో, అండ్ ఇంకా టీటా వాల్యూలో కూడా పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఇది మెయిన్ ప్రాబ్లం విత్ గ్రేడియంట్ డిసెంట్. అందుకే మనం కొన్ని అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్స్ యూస్ చేస్తాము, లైక్ యాడమ్, ఎడాగ్రాడ్, ఎడాడెల్టా, ఆర్ఎంఎస్ ప్రాప్, అలాగా చాలా అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, ఈ ఆప్టిమైజర్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోము ప్రస్తుతానికి, అంటే వీటిలో కొద్దిగా మ్యాథ్స్ అది ఎక్కువ ఉండేది. అందుకే సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి
లైక్ ఇది కూడా గ్రేడియంట్ డిసెంట్ లానే పనిచేస్తుంది. ఫార్ములా అనేది సేమే ఉండిద్ది. టీటా న్యూ ఈక్వల్ టు టీటా ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద టీటా కదా. సో ఓన్లీ ఈ టర్మ్ అనేది కొద్దిగా మారుతుంది అనమాట. మనకి ఏ ఆప్టిమైజర్ యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ టర్మ్ అనేది కొంచెం కొంచెం మారుతూ ఉండేది. ఇక్కడ కొద్దిగా కాంప్లెక్స్ మ్యాథ్ యూస్ చేసి వాళ్ళు బెటర్ లోకల్ మినిమం అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే మన గ్రేడియంట్ డిసెంట్ మేబీ ఇక్కడ ఆగిపోతే మన యాడమ్ అడాగ్రాడ్ అనేవి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవి కూడా ఖచ్చితంగా గ్లోబల్ మినిమాకి వెళ్తాయని లేదు, కానీ గ్రేడియంట్ డిసెంట్తో పోలిస్తే బెటర్ అవుట్పుట్ని అయితే ఇస్తాయన్నమాట. అందుకే మనం ఈ అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ అయితే యూస్ చేయాలి. అండ్ వీటి వర్కింగ్ అనేది మేబీ అంటే నేను కొన్ని సిరీస్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనుకుంటున్నాను, అవన్నీ అయిపోయాక వీలైతే ఇవి కూడా చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సింపుల్ గ్రేడియంట్ డిసెంట్ అనేది పనిచేయదు. మేబీ మోడిఫికేషన్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ లైక్ ఎంబీజీడీ ఆర్ ఎస్జీడీ అయితే యూస్ చేయొచ్చు. ఇవేంటో మేబీ నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోలో కూడా డిస్కస్ చేద్దాము వీటి గురించి కూడా. ఇవి కొద్దిగా బెటర్గా పనిచేస్తాయి వెన్ కంపేర్ టు సింపుల్ జీడీ. వీటిలో కూడా కొద్దిగా ఈ ప్రాబ్లం అయితే ఉంది, నియరెస్ట్ లోకల్ మినిమాలో స్టక్ అయిపోయే ప్రాబ్లం. అందుకే మనం యాడమ్ అడాగ్రాడ్ అడాడెల్టా ఆర్ ఆర్ఎంఎస్ ప్రాప్ యూస్ చేస్తే కొద్దిగా బెటర్ అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అది అబౌట్ ఆప్టిమైజర్. అండ్ ఇంకా మీకు కనుక గుర్తుంటే లీనియర్ రిగ్రెషన్లో కానీ లేదా లాజిస్టిక్ రిగ్రెషన్లో కానీ నేను ఎప్పుడు వెయిట్స్ అనేవి ఎలా అప్డేట్ అవుతాయి అనేది పెద్దగా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే అవి ఏ ఆర్డర్లో అయినా అప్డేట్ అవ్వచ్చు లేదా ప్యారలల్గా కూడా అప్డేట్ అవ్వచ్చు. కానీ ఇప్పటి నుంచి డిస్కస్ చేసే అల్గోరిథమ్స్లో మనకి ర్యాండమ్గా ఏదో ఒక ఆర్డర్లో అడ్జస్ట్ అవ్వడానికి లేదు. ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఆ స్పెసిఫిక్ ఆర్డర్ని మనం సింపుల్గా బ్యాక్ ప్రాపగేషన్ అంటాం. ఈ బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథం కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. కానీ సింపుల్గా బ్యాక్ ప్రాపగేషన్లో ఏమవుతుందో ఈ వీడియోలో అయితే చూస్తాం. సో బ్యాక్ ప్రాపగేషన్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలంటే లాస్ట్ లేయర్ వెయిట్స్ అనేవి అడ్జస్ట్ చేయాలన్నమాట. వన్స్ లాస్ట్ లేయర్ వెయిట్స్ అనేవి అడ్జస్ట్ అయ్యాకే మనం ముందు లేయర్ వెయిట్స్కి వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఆల్ ద వెయిట్స్ ఇన్ W2 అనేవి అడ్జస్ట్ అయ్యాకే తర్వాత మనం W1లో ఉన్న వెయిట్స్ని అప్డేట్ చేయాలి. సో వన్స్ ఆల్ ద వెయిట్స్ ఇన్ W1 అడ్జస్ట్ అయ్యాక మనం W0లో ఉన్న వెయిట్స్ అనేవి అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓవరాల్ ట్రైనింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇనిషియల్గా మన హైపోథసిస్ ఇనిషియలైజేషన్లో W0, W1 ఇంకా W2 వెయిట్స్ అనేవి ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసేస్తాం. వన్స్ ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేసేసాక ఫస్ట్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేస్తాం. ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేసిన తర్వాత ఏమైంది, మనకు ఒక ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. సో మనకు ఒక ప్రెడిక్టెడ్ అవుట్పుట్ వచ్చింది. సో ఆ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ని మనం లాస్ ఫంక్షన్కి పంపిస్తాం. సో మన ప్రాబ్లం బట్టి మన లాస్ ఫంక్షన్ ఏదనేది డిసైడ్ చేసుకుంటాం. లైక్ రిగ్రెషన్ ప్రాబ్లం అయితే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే బైనరీ క్రాస్ ఎంట్రోపీ, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే కేటగిరల్ క్రాస్ ఎంట్రోపీ. వన్స్ లాస్ ఫంక్షన్ చూస్ చేసుకున్నాక మన లాస్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. లాస్ క్యాలిక్యులేట్ అయిపోయాక ఏం చేయాలి, మన ఆప్టిమైజర్కి వెళ్ళి వెయిట్స్ అనేవి అడ్జస్ట్ చేయాలన్నమాట. వెయిట్స్ అనేవి అడ్జస్ట్ చేయడానికి సంథింగ్ లైక్ ఇలాంటి ఫార్ములా ఒకటి యూస్ చేసుకునేది మనం యూస్ చేసే ఆప్టిమైజర్ బట్టి. అండ్ ఆ ఫార్ములాలో ఏం చేస్తున్నాం, ప్రతి వెయిట్ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ప్రతి టీటా వాల్యూని ఆర్ ప్రతి వెయిట్ని అప్డేట్ చేస్తాం అనమాట. ఆ వెయిట్ అప్డేట్ చేయడానికి మనం లీనియర్ ఆర్ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏ ఆర్డర్లో అప్డేట్ అవుతుంది అనేది మనం ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే లీనియర్ ఆర్ లాజిస్టిక్ రిగ్రెషన్లో మనం ఏ ఆర్డర్లో అయినా అప్డేట్ చేయొచ్చు అనమాట. వెరాస్ మనం ఇప్పటి నుంచి అంటే మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ నుంచి ప్రతి అల్గోరిథంలో ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అప్డేట్ చేయాలన్నమాట. దాన్నే మనం బ్యాక్ ప్రాపగేషన్ అంటాము. అండ్ బ్యాక్ ప్రాపగేషన్ ప్రకారం ఫస్ట్ ఆల్ ద వెయిట్స్ ఇన్ W2 అడ్జస్ట్ చేశాక తర్వాత మనం W2 వెయిట్స్ అడ్జస్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం W0 వెయిట్స్ అడ్జస్ట్ చేయాలన్నమాట. అండ్ ఈ W2లో మల్టిపుల్ వెయిట్స్ ఉండొచ్చు. అండ్ ఈ వెయిట్స్ అనేవి ఏ ఆర్డర్లో అయినా అడ్జస్ట్ అవ్వచ్చు లేదా ప్యారల్గా అయినా అడ్జస్ట్ అవ్వచ్చు. వన్స్ ఇవన్నీ అయిపోయాకే తర్వాత W1కి వెళ్ళాలి. ఇలా అయితే వన్స్ ఇవన్నీ వెయిట్స్ అడ్జస్ట్ అయిపోయాక నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేసి వచ్చిన అవుట్పుట్ మీద లాస్ క్యాల్కులేట్ చేసి ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలాగే ఎప్పుడు మనం ఈ ప్రాసెస్ని ఆపేస్తాము, ఇలా సర్కిల్లో ఈ రెండు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆపేస్తామంటే మన లాస్ అనేది చాలా తక్కువ వాల్యూ అయినప్పుడు ఆపేస్తాం. వెరీ లో లాస్. ఓవరాల్ ట్రైనింగ్ ప్రాసెస్ ఆఫ్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఇంకా డీటెయిల్గా తర్వాత వీడియోస్లో డిస్కస్ చేస్తాను. లైక్ బ్యాక్ ప్రాపగేషన్ ఎలా జరుగుద్ది అవన్నీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్.